ఏండోయ్ బాగున్నారా? ఈ రోజు అయితే టేస్టీ టేస్టీ ఉసిరికాయ మురబ్బా అయితే కొన్ని టిప్స్ పాటించి ఎలా చేసుకోవాలి ఏంటి టేస్టీగా అనేది చెప్పేస్తున్నానండి. 1 కేజీ ఉసిరికాయలు అయితే నేను తీసుకుని కనుక్కొని పెట్టుకున్నానండి. 1/2 కేజీయే తీసుకున్నాను నేను. 1/2 కేజీ ఉసిరికాయలు ఈ నాటు ఉసిరికాయలండి మాకు దొరుకుతాయిలేండి ఇటు సైడ్. కేజీ 100 రూపాయలు తీసుకున్నారు, బాగానే తీసుకున్నారు అనుకుంటు కదండి. ఇలాగా ఇడ్లీ పాత్రలోని మనకి జల్లెడ ఉంటుంది చూసారా, స్టీల్ జల్లెడి, దాంట్లోని 1/2 కేజీ ఉసిరికాయలు పెట్టేసుకుని ఉడకబెట్టేసుకోవాలన్నమాట. అంటే స్టీమ్ చేసేయాలి, ఇంకా ఉడకాలండి. మనం ఉడికిందో ఈ లోపలని పటికి బెల్లం 1/2 కేజీ తీసుకున్నానండి. శుభ్రంగా చితగొట్టేసుకుని పటికి బెల్లంలో కొద్దిగా నీళ్ళు పోసుకోండి, ఎక్కువ పోసుకోకండి, కొద్దిగా పోసుకోండి. పాకం రావడానికి టైం పట్టేస్తుంది, అది కరుగుతూ ఉంటుంది. ఈ లోపల ఇవి ఉడుకుతున్నాయో లేదో చూద్దాం. ఫోర్క్ పెట్టుకుని మనం ఇలా గుచ్చామనుకోండి దుక్కుమని లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు ఉడికిపోయినట్టు. వెళ్ళకుండా గట్టిగా పొడిసేసామనుకోండి దాంట్లోకి ఎల్లు ఎల్లు అని, అప్పుడు ఇంకా ఉడకనట్టు అనమాట. ఇదేనండి, అలా చూసుకుని చేసుకోవాలన్నమాట. ఇంకోసేపు ఉడకబెట్టేసిన తర్వాత మళ్ళీ పొడిసేద్దాం ఉండండి ఫోర్క్ తోటి. వెళ్ళిపోయింది చూసారా, ఉడికిపోయింది. తీసేసుకుని పక్కన పెట్టేసుకుని చల్లారి పెట్టేసుకుని మనం మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఈ పాకం పట్టేసుకుందాం. అంటే పటికి బెల్లం తీసుకున్నాను. పటికి బెల్లం అయితే హెల్దీ కదండి పిల్లలకి. భోజనాలు అయిన తర్వాత మన నోరు పీకేస్తా ఉంటది కదా, స్వీటో 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 అంటానే. చక్కగా 1 స్పూను ఈ ఉసిరికాయ మురబ్బా పెట్టామనుకోండి, తేనెలా ఉందండి. ముక్కలు కూడా ఎంత బాగున్నాయో టేస్టీగాని, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి బాబు. చక్కగా ఉసిరికాయ ముక్కలు అనేది ఇలాగా మనం ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి ఇలాగ అనగానే వచ్చేస్తాయి, శ్రమ పడక్కర్లేదండి. ఉడకబెట్టేసుకుంటే ఉడుకుమంటే వచ్చేస్తాయి ముక్కలన్నీ. చక్కగా అలాగా అన్నీ తీసేసుకోండి. కొంచెం చల్లారని ఇచ్చిన తర్వాత తీసుకోండి. నాగలాగా వేడివేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే చేయి కాలిపోతాయి. అప్పుడు అన్నీ తీసేసుకున్నానులేండి. అంటే కొద్దిగా అలవాటు ఉన్న వాళ్ళకి వేడి పట్టుకోవడం అలవాటు ఉంటే పర్లేదండి. నాకు అలవాటే కాబట్టి నేను తీసేసాను. కొంతమందికి పాపం సుకుమారంగా ఉంటారు, తీయలేరు. చల్లారి పెట్టుకుని తీసుకోండి, అందుకే ఏమవదులేండి. లేదనుకోండి మీరు ఇలాగ 1/2 కేజీ పటికి బెల్లం వేసేసుకుని జ్యూసీగా వస్తుంది అనమాట. చాలా బాగుందండి. అయితే నెయ్యి ఉడకబెట్టుకోవాలన్నమాట ఆ పాకంలోని. మనకి కొద్ది టైం టేకింగ్ అనమాట. ఎక్కువ మంట పెట్టేసామనుకోండి, నేనుండా బాండీలో అని చెప్పి అది బయటకు వచ్చేస్తుంది నేటది పాకం. కాబట్టి దగ్గరే ఉండి మనం కొద్ది టైం తీసుకుని, ఆరోగ్యం కావాలంటే మరి టైం పెట్టాలి కదండి. ఒక అరగంట గంట కొద్ది చిన్న మంట మీద పెట్టుకుని చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ పాకం తీగ పాకం రావాలన్నమాట. మనం చేతికి నేను చూపిస్తాను, ఇంకా అవ్వలేదులేండి, చూద్దాం ఉండండి ఒకసారి. అదిగోండి తీగ పాకం వచ్చేసింది. అలాగా మన చేతులు అతుక్కున్నట్టుగా ఉండాలన్నమాట. అప్పుడు అయిపోయినట్టు. మన తేనె స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూసారా, అదే అన్నమాట. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇలాచి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకోమన్నానని చెప్పేసి 1/2 కేజీకి 100 గ్రాముల సాల్ట్ అది వేసేస్తారా ఎటు కొంపదీసి. చిటుకుడు అండి బాబా, ఎంతో వేసుకోవద్దు, వేసుకోపోయినా పర్లేదు. చిటుకుడు వేసుకున్నాం అనుకోండి మనకి అది ఎలాగైనా తీపి చేసుకున్నప్పుడు కొద్దిగానే ఒక పెసరు సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, రుచి పెరిగిపోద్దండి బాబా. అమోఘం, అద్భుతం, అదురుసు. చూసారా, టేస్టీ టేస్టీ ఉసిరికాయ మురబ్బా రెడీ అయిపోయింది.